విలేజ్ వచ్చేసి పెద్దనిజంపేట. నేను వ్యవసాయం చేసుకుంటూ బీడీలు చేసుకుంటూ ఈ బిజినెస్ అన్నది చేయడం జరిగింది. ఎందుకంటే నేను డబ్బుల కోసం నా పిల్లల కోసం అని ఇక్కడ రావడం జరిగింది. చాలా హార్డ్ వర్క్ అంటే మాకు ఏంటంటే వ్యవసాయం చేసేవాళ్ళం కదా, చదువుకోలేదు నేను. ఈ బిజినెస్ అన్నది ఎట్లా బిల్డ్ చేయాలో నాకు తెలియదు ఫస్ట్. అంటే సార్ మేడం ఇట్లా చెప్పినప్పుడు అనుకున్నా నాతో నేడవుతుంది, వీళ్ళందరితో అవుతుంది, కానీ అసలు కాదు అని అనుకున్నా. ఒక 2 నెలలు చాలా సతాయించిన మేడం వాళ్ళను. కానీ నేను ఏంటంటే ఇక్కడ వచ్చి మీటింగ్ విన్న తర్వాత, గజేలు వచ్చి మీటింగ్ విన్న తర్వాత నిర్ణయం అన్నది తీసుకున్నా. ఇంతమందితో అయింది నాతో ఎందుకు కాదు, ఇక్కడ అప్లై సాయం కూడా ఉంది కదా, అప్లైన్లతో ఉంటే నేను ఖచ్చితంగా ఏదైనా సాధిస్తానని నేను అనుకున్నా, డ్రీమ్ చేసిన. ఖచ్చితంగా నేను అనుకున్నదైతే నా పిల్లలకు కారు ఇప్పించాలి, నా పిల్లలను కారు తింపాలని నా డ్రీమ్ ఉండే. నా పిల్లలకు కారు ఇప్పించిన కాబట్టి నా డ్రీమ్ అన్నది ఫుల్ఫిల్ అయింది. ఇక్కడ నుంచి ఇంతకుముందు ప్లాన్లకు బస్సులలో వెళ్ళేదాన్ని, నేను బస్సులలో వెళ్ళేదాన్ని. ఇంకా గ్రాన్యువల్ బ్యాగులు ఉంటే కూడా నేను ఎత్తుకొని వెళ్ళేదాన్ని. ఎందుకంటే నేను చేసేది అగ్రికల్చర్ కాబట్టి ఎక్కువ వ్యవసాయం కోసమే ఎక్కువ చేసేదాన్ని. నేను సప్లిమెంట్ కోసం అంటే నాకు ఎక్కువ చెప్పరాదు కాబట్టి ఎక్కువ వ్యవసాయం మీదనే చేసేదాన్ని. ఎక్కడ దాకంటే 5 కిలోమీటర్ల దూరం అయినా సరే నేను గ్రాన్యువల్ మోసుకొని వెళ్ళేదాన్ని. అంటే ఒక్కొక్క రోజు మా అప్లై అంటుండే, నువ్వు మళ్ళీ నడిచే ప్రోగ్రామ్ పెట్టినావా మేడం నాకు అని అంటుండే. నేను అందుంటే చాలా దూరం అంటే మేడం రాదని, లేదు మేడం 1 కిలోమీటర్ ఉండదు ఈ రోజు అయితే నడవడం అని చెప్పి 5 కిలోమీటర్ల దాకా నడిపించేదాన్ని మా అప్లైన్లో.